ఐక్యత కామ్రేడ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు 3 అంగన్వాడీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర మరియు కలెక్టరేట్ల దగ్గర, పీడీ ఆఫీసుల దగ్గర, ఆర్టీఓ కార్యాలయాల దగ్గర, డివిజన్ స్థాయిలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిరసన మరియు ర్యాలీలకు 3 అంగన్వాడీ రాష్ట్ర కమిటీలు పిలుపులో భాగంగా ఈరోజు మన ఐసిడిఎస్ పలమనేరు చిత్తూరు జిల్లా కార్యాలయం పలమనేరు దగ్గర మనము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయడం ఎందుకంటే గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. ఆ ప్రభుత్వంలో వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీలందరినీ మెయిన్ చేయాలని చెప్పి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్లను 3, 4 తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, రకరకాల మట్టి ఖర్చులు జీవో ఇవ్వాలని, హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్ జీవో సవరించాలని తదితర డిమాండ్లు 12 డిమాండ్లు పెట్టి మనం పోరాటం చేసాం. 3 సంఘాల ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణతో ఎన్నో పోరాటాలు ఫలితంగా 42 రోజుల పోరాటాల ఫలితంగా ఆ ప్రభుత్వము ఎన్నో నిర్బంధాలను కూడా మనం అందరూ ఎదుర్కొని ఎంతోమంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు 13 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు విడిచారు. ఆ సమ్మెలో ఈ యొక్క గత ప్రభుత్వంలో మనమల్ని రకరకాల హింసలకు గురి చేసినటువంటి గత ప్రభుత్వంలో మినిట్స్ ఆఫ్ మంత్రులు వాళ్ళందరూ కలిసి మినిట్స్ బుక్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి మంత్రులతో సమావేశం జరిపి కొన్ని మాత్రమే జీవోలు విడుదల చేశారు. 60 నుంచి 62 సంవత్సరాలకి 2 సంవత్సరాలు పెంచుతూ జీవో ఇచ్చారు. 45 నుంచి 50 సంవత్సరాలకు హెల్పర్లకు వయసును సడలిస్తూ పెంచుతూ జీవో ఇచ్చారు. టీఏడిఏలు జనవరి 2024 నుంచి అమల్లోకి ఒక టీఏడిఏ వస్తుందని చెప్పారు. మట్టి ఖర్చులకి అలాగే రిటైర్మెంటు 1 లక్ష రూపాయలు వర్కర్కి, హెల్పర్కి 50,000 రూపాయలు పెంచుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేటీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సక్రమంగా అప్పుడు లేదు. ఇవన్నీ కూడా మనం ఆ యొక్క సమ్మెలో పాల్గొనడం వల్ల మనం సాధించుకున్నాము. కానీ వేతనాలకు సంబంధించి 2024 ఏ ప్రభుత్వం వచ్చినా వేతనాలు పెంచాలని చెప్పి ఆ యొక్క మినిట్స్ కాపీలో పొందుపరిచారు. నూతన ఈ యొక్క కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎన్నో దఫాలుగా 3 సంఘాల ఆధ్వర్యంలో మొత్తం నాయకత్వము మంత్రులను, అధికారులను తిరుగుతూ వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తూ వేతనాలు పెంచండి, పని భారం ఎక్కువైపోయింది, ఈరోజు రకరకాల యాపులతో వీపులు మోతలైపోతున్నాయి, రోజు రోజుకి అంగన్వాడీ వర్కర్లకు బీటెక్ చేసినటువంటి బీటెక్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చేయరండి, అంత పని చేస్తున్నాం. ఈరోజు నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు టైం అంటూ లేదు, గంటలంటూ లేవు. పని గంటలు 8 గంటలే ఉన్నా కూడా మేము 20 గంటలు మాకు పనే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం సవరించాలని చెప్పి మనము తిరిగి మనం వినతి పత్రాలు ఇస్తే సార్ చూద్దాం, చేద్దాం, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏమీ లేవు, అప్పులు పాలైపోయింది, మీరు వెయిట్ చేయండి అని చెప్పి మనల్ని ఓదార్చి రకరకాలుగా మనము నిరసన కార్యక్రమాలు పిలిపించాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చి 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. 2026 మార్చి 2వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం మహాధర్నాకు పిలిపించాం. ఎందుకు ఇస్తున్నాము? ఎన్నిసార్లు తిరిగి ఈరోజు రేపు చేస్తామని చెప్పినటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ మాకు ఇప్పుడు ఇంకా పై నుంచి ఏమీ రాలేదు, మీరు నిరసనలు చేయొద్దండి, ధర్నాలు చేయొద్దండి, పోరాటాలు చేయొద్దండి, అవన్నీ పక్కకు పెట్టేయండి, మాకు టైం ఇవ్వండి, మంత్రులతో మాట్లాడతాము అని అనేది ఎంతవరకు న్యాయమని చెప్పి మనం కూడా వెయిట్ చేసే ఈ యొక్క నిరసన కార్యక్రమాలకి పిలిపిస్తున్నాం. అలాగే మనము సమ్మెలో కూడా పాల్గొన్నాం, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాం, దానికి జీతాలు కట్ చేశారు. అలాగే మహాధర్నాలో పాల్గొన్నాం, దానికి జీతం కట్ చేశారు. రిలే నిరాహారదీక్షలు చేశాం, నిరాహారదీక్షలు చేయాలని అనుకున్నాం కానీ రిలేకి మాత్రమే స్టాప్ చేశాం. ఏది ఏమైనప్పటికీ మనము గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. గత ప్రభుత్వంలో మినిట్స్ కాపీలో పొందుపరిచినటువంటి వేతనాల విషయం తేల్చండి, వేతనాలు పెంచండి. ఈరోజు మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈరోజు దాన్ని అమలు చేయండి. గ్రాడ్యుయేటీకి సంబంధించినటువంటి సక్రమైనటువంటి గైడ్లైన్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని తీసుకొచ్చి గ్రాడ్యుయేట్లో కలుపుతున్నారు, ఇది సవరించాలని చెప్పి మనం చెప్తున్నాము. మట్టి ఖర్చులకు సంబంధించి ఆ గత ప్రభుత్వంలో 20,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వము 5,000 రూపాయలు తగ్గించి 15,000 రూపాయలకి చేసింది. ఈరోజు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు
చనిపోతున్నారు. మట్టి ఖర్చులకు అప్పుడే ఇచ్చేస్తాం అంటున్నారు. ఎంతోమంది చనిపోయినా కూడా వాళ్ళు చనిపోయి ఐసీడీసీ ఆఫీసుల దగ్గర చుట్టూ తిరుగుతూ సీడీపోల్కి లెటర్లు ఇచ్చి సూపర్కి లెటర్లు ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి అంటున్నారు. ₹1 మట్టి ఖర్చుల డబ్బులు ₹1 పడ్డం లేదు. అలాగే ఈరోజు సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు మనము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయండి అని అర్బన్కి ఒకటి, రూరల్కి ఒకటి అని చెప్పి అర్బన్కి 12,000, రూరల్కి 10,000 రూపాయలు అని చెప్తున్నారు. ఈరోజు మేము 10,000 రూపాయలు పనికి ఎవరు చేస్తారు ఈ పని? రోజుకి పని భారము, రకరకాల యాప్లు, రకరకాల వర్కులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఇక సెన్సస్ 2026, 2027 సెన్సస్ అది కూడా పెట్టారు. దాన్ని మేము ఎందుకు చేయాలని చెప్పి మేము యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి మీరు వేతనాలు పెంచకుండా మా దగ్గర వెట్టి చాకరీ పనులు చేపించే దాంట్లో మాత్రం మీరు ముందున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి వెంటనే మాకు వేతనాలు పెంచాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మొన్నే 2 రోజులకు ముందు గోవా ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకు 62 నుంచి 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును పెంచుతూ జీవో జారీ చేసింది. అలాగే వాళ్ళకు వేతనాలు ఏప్రిల్ 1 నుంచి కూడా పెంచుతూ గోవా ప్రభుత్వము పెంచింది. కానీ మనం ఏం పాపం చేశాము? ఇప్పుడు వేసవి సెలవులకు సంబంధించి ఎండలు తీవ్రంగా 46 డిగ్రీలు ఉన్నది. ఈరోజు రేపటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ లీవ్, కాలేజీలు లీవు, హై స్కూల్స్ లీవు, అన్నీ లీవులు. కానీ అంగన్వాడీకి వచ్చేటప్పటికి వాటికి కుదరదండి. ఎండలున్నా ఏమున్నా పౌష్టికాహార లోపంతో పిల్లలు ఇదైపోతారని అంటే అసలు వాళ్ళు ఇంట్లో నుంచి బయట వస్తే వడదెబ్బకి చచ్చిపోతారు పిల్లలు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, వెంటనే అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు మొత్తం కూడా వేసవి సెలవులు పూర్తిగా మే నెలంతా కూడా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము ఇక ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము చేస్తున్నది ఈరోజు నిరసన కార్యక్రమాలు. వేసవి సెలవులు పూర్తిగా 1 నెల ఇస్తూ టేక్ హోమ్ రేషన్ ఇస్తామని చెప్పి మేము కోరుతున్నాం. కర్ణాటకలో 1 నెల రోజులు వేసవి సెలవులు పూర్తిగా ఇచ్చారు. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 1 నెల రోజులు పూర్తిగా సెలవులు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి పౌష్టికాహార లోపంతో బాధపడతారంట. అప్పుడు కరోనా పీరియడ్లో దాదాపు 1.5 సంవత్సరం స్కూల్ లేదు. అప్పుడు కూడా కరోనా పీరియడ్లో అప్పుడే పౌష్టికాహార ఇంటింటికి మేము సేవలు చేసాం. అందరికీ THRలు ఇచ్చాం. ఇంటింటికి పోయి గుడ్లు, పాలు అన్నీ మేము సప్లై చేసాం. కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఈ యొక్క వేసవి నెలలో అంటే మే నెల పూర్తిగా కూడా వేసవి సెలవులు 30 రోజులు ఇవ్వాలని చెప్పి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచని పక్షంలో జూన్ 1వ తేదీ నుంచి కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో పూర్తిగా మళ్ళా సమ్మెబాట పడతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అలాగే వెంటనే ఈ యొక్క వేసవి సెలవులకి సంబంధించినటువంటి జీవో ఈ మంత్ ఎండింగ్ లోపల విడుదల చేయాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క రకరకాల సర్వేలు అవి ఇవి అని చెప్పి మానుకోవాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే అంగన్వాడీ వర్కర్ల దగ్గర ఈ మధ్యకాలంలో పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీ వర్కర్లు తీసుకుపోయి ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర 50,000, 60,000 రూపాయలు ఆ పెన్షన్ డబ్బులు పెట్టుకొని వాళ్ళు బండిలో వెళ్ళేటప్పుడు ఎవరైనా దొంగలు వచ్చి అఘాయిత్యం చేసి ఆ డబ్బులు పెరుకోబోయి ఆ మెల్ల ఉండే చైన్ పెరుకోబోయి ఆమెను ఏమైనా చేసి ఆమె ఇదైతే దానికి ఎవరు బాధ్యులు? ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి అదనపు పనులు మా దగ్గర వర్క్ చేయించకూడదని చెప్పి మేము కోరుతూ వెంటనే వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి హెల్పర్లకు సంబంధించినటువంటి జీవో నెంబరు 5 తీసుకొచ్చారు. అది వెంటనే కూడా అందులో 50% అందులో అంగన్వాడీ హెల్పర్లకు నియామకాల్లో ఉండాలని చెప్పి దాన్ని సవరించాలి. దాన్ని సవరించి దాన్ని కరెక్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మినీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 4,644 మందిని మనకు మినీ నుంచి మెయిన్ చేశారు. అందులో భాగంగా హెల్పర్లు నియామకాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిపాదికన వాళ్ళు పెట్టినటువంటి సర్వేలో ఏదైతే క్యాస్ట్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి తప్ప రోస్టర్ పద్ధతిలో మీ ఇష్టంగా మీరు ప్రభుత్వము మీ ఇష్టంగా మీరు ఇస్తే అక్కడ కంటిన్యూగా వేకెన్సీ అనేది పడతానే ఉంటుంది. పని భారము, వర్కర్ పని, హెల్పర్ పని వర్కర్లే చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రోస్టర్ కాకుండా ఆ సర్వేలో ఎవరైతే ఎక్కువ BCA ఉందా, SC ఉందా, ST ఉందా, BCB ఉందా, BCE ఉందా అనేది వర్కర్ల సర్వే ఆధారంగా ఇచ్చిన దాన్ని తీసుకొని సూపర్వైజర్లు, CDPOలు కరెక్ట్ చేయాలని చెప్పి కోరుతూ, అలాగే ఉన్నటువంటి రాష్ట్రంలో మినీ అంగన్వాడీ వర్కర్లు దాదాపు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా 10th పాస్ అయినా కూడా ఇక ఈ సాధనాలో ఈ సూపర్వైజర్ చేసినటువంటి తప్పుడు తడకల వలన వాళ్ళు ఈరోజు మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా కాకుండా చాలా బాధపడుతున్నారు మానసికంగా. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది మినీ అంగన్వాడీ వర్కర్లు వాళ్ళకి చదువు లేదని చెప్పి అట్లా ట్రైబల్స్ ఏరియాల్లో ఇచ్చేయాలని చెప్పి
అట్లే స్టాప్ చేశారు. దాన్ని కూడా మేము 3 సంఘాల ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాము. వాళ్ళందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా తీసుకోవాలి. వాళ్ళకి 1 సంవత్సరం టైం ఇస్తే వాళ్ళు 10th పాస్ చేసుకుంటారు. అలాగే ఈ పెండింగ్లో ఉన్నటువంటి మినీ వాళ్ళు కూడా మెయిన్ వర్కర్లుగా చేస్తూ జీవోని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈ వేతనాలు పెంచని పక్షంలో జూన్ 1వ తేదీ నుంచి కూడా సమ్మెబాట పడతామని, వెంటనే వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే కొన్ని ప్రాజెక్టులో సీడీపోలు, సూపర్వైజర్లు కక్ష సాధింపులు ఎక్కువగా ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్ల పైన, హెల్పర్ల పైన ఇవి మానుకోవాలని, ఇవి మానుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి సూపర్వైజర్లు, సీడీపోలు ప్రాజెక్టులో ఉండకుండా వేరే ప్రాజెక్టుకి పంపించేదానికి 3 సంఘాల ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా ఐక్య పోరాటాలు చేసి మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాము. పిఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, IFT అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.